కేంద్రం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి ప్రకటించారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని ఆయన కోరారు. సర్ ప్రక్రియపై సోమవారం సాయంత్రం ఆర్ఓలు, ఏఈఆర్ఓలు, మండల ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ 4 ప్రత్యేక దినాల్లో బిఎల్ఓలంతా తప్పనిసరిగా వారి పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు వారంతా పోలింగ్ కేంద్రాల్లో ఉన్నది లేనిది మండల ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా బిఎల్ఓల వద్ద ముసాయిదా ఓటర్ల జాబితాలు, అబ్సెంట్, డెత్ తదితర ఏఎస్డిడి జాబితా, కొత్త ఓటర్లను చేర్చేందుకు, తొలగించేందుకు, చేర్పులు, మార్పుల కోసం ఇచ్చే ఫారాలు 6, 7, 8 అదేవిధంగా రికార్డులు, రిజిస్టర్లు తప్పనిసరిగా వారి వద్ద ఉండాలని, వీటిని కూడా ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని సూచించారు. బిఎల్ఓలు పోలింగ్ కేంద్రాల్లో సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో లేకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మ్యాపింగ్ కాని వారు, అనామలీస్ జాబితాలో ఉన్న వారందరికీ తప్పనిసరిగా నోటీసులు అందజేయాలని ఆదేశించారు. నోటీసులు జారీ చేయడంలో వెనుకబడ్డ మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్, ఇతర అధికారులు, ఆన్లైన్ల ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డీటీలు పాల్గొన్నారు. మీరు చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గర డ్రాఫ్ట్ రోల్ ఉందా లేదా అని చూడాలి. అలాగే ఏఎస్డిడి లిస్టు, ఏఎస్డిడి అంటే మన డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసే ముందు మనం పేరెంట్ రోల్లో అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ ఓటర్లు వీళ్ళు తొలగిస్తున్నాము అని చెప్పి ఏఎస్డిడి లిస్ట్ తయారు చేసి పెట్టాము. అది ఉందా లేదా అని వాళ్ళ దగ్గర ఉండాలి. 7, 8 ఇవి బ్లాంక్ ఫామ్స్ ఉండాలి. 6, 7, 8. 6 అంటే ఇన్క్లూజన్కు, 7 అంటే డిలీషన్కు, 8 అంటే వాళ్ళ కరెక్షన్కు, ట్రాన్స్లొకేషన్కి. కరెక్షన్ అంటే వాళ్ళ నేమ్ కరెక్షన్, అడ్రస్ కరెక్షన్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ట్రాన్స్లొకేషన్ అంటే ఇక్కడ నుంచి ఇంకో దానికి పోవడం కోసం, అంటే విత్ ఇన్ ది కాన్స్టిట్యుయెన్సీ ట్రాన్స్లొకేషన్. అక్రాస్ ది కాన్స్టిట్యుయెన్సీస్ పోవాలంటే 6లోనే ఫిల్ చేయాలి వాళ్ళు. సో జస్ట్ ఫామ్స్ ఉండాలి. సో వాళ్ళ దగ్గర ఏమేమి ఉండాలి? డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ఉండాలి, ఏఎస్డిడి లిస్ట్ ఉండాలి, 6, 7, 8 ఉండాలి ఫామ్స్. చెక్ వెదర్ బిఎల్ఓ ఇస్ ప్రాపర్లీ గైడింగ్ ది ఎలక్టర్స్ చూసుకోవచ్చు. ఓకే, వెరిఫై ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్, రికార్డ్స్, అప్లికేషన్స్ అండ్ అదర్ ఎస్ఐఆర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ బై బిఎల్ఓ. రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారా? బిఎల్ఓ absent అయితే మాత్రం విల్ రియాక్ట్ వెరీ సీరియస్లీ. బిఎల్ఓ షుడ్ నాట్ బి absent అంటే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు? 10 నుంచి 5 వరకు అంటండి వాళ్ళు. ఇది ఉండేది. నేను జేసీ గారు కూడా వస్తాం మీతో పాటు. ఈ లోన్ విల్ నాట్ బి వర్కింగ్, నేను ఇద్దరం కూడా పనిచేస్తాను. ఎస్ఐఆర్ మీద మనం మాట్లాడుకోవాలనుకున్నాము. సో ఎస్ఐఆర్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మనము ఎవరైతే మనము లింక్ చేయడానికి, మ్యాపింగ్ చేయడానికి ఫెయిల్ అయ్యాము, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చాము. రెండోది ఎవరైతే అనామలీస్ ఉన్నాయో, 8 ఎన్ని అనామలీస్, 7 కేటగిరీస్ ఆఫ్ అనామలీస్ కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలనుకున్నాము. సర్ప్రైజింగ్లీ మనకు మ్యాప్ చేయలేని వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, కానీ అనామలీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి 7 అనామలీస్, ఆల్మోస్ట్ 1,80,000 ఉన్నాయి.